సనాతన ధర్మం అంటే వేద ధర్మం అన్నారు కదా. వేద ధర్మం. వేదంలో బలులు ఉన్నాయా? వేదములో ఖచ్చితంగా ఉన్నాయి బలులు. మరి బలులు అనేది ఇప్పుడు ఆధునిక కాలంలో ఒప్పుకుంటామా? ఎందుకు లేదు? ఎక్కడ లేదు? మీకు రంజాన్ బక్రీద్ వస్తే చెప్పండి. ఇలాంటివే ఇష్యూస్ వస్తున్నాయి. నేను చెప్పేది వినండి అయ్యా, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేది వినండి. వేదమునందు కొన్ని యజ్ఞాలలో బలులున్నాయి, కానీ కలియుగానికి అశ్వమేధ యాగం లేదు, తీసేసేయమన్నారు. వాళ్లే యజ్ఞాలని ఈ యజ్ఞాలు అక్కర్లేదని చెప్పారు. కాబట్టి బలి వేదంలో ఉందా? ఉంది, కానీ ఈ కలియుగంలో అనవసరం, చేయకూడదు ముందే చెప్పారు. అదే అంటున్నా, నేను చెప్తున్నా కాలానుగుణంగా మారాలి. అది 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 ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఎందుకంటే అంత ఇదిగా ఒక జీవిని పంపించి మళ్ళీ పునః జీవించి తీసేవాళ్ళు. ఆ శక్తి లేనప్పుడు ఆ పని చేయకండి. ఒక్క నిమిషం. శూద్ర శంభూకుడి కథలో శంభూకుడు వేదం చదివాడు అని తలనరికారు అన్నారు. ఆయనకు తెలియదు. అక్కడ ఆయన వేదం చదివినటువంటిది కాదు. అక్కడ పరిస్థితి, ఆయన తపస్సు చేశాడు, అది మూలంలో లేదు, వేరే ప్రక్షిప్తాల్లోంచి వచ్చినటువంటిది. ఒకటి. రెండు, సోమపానం అంటే ఇప్పసారా అంటున్నారు. అసలు సోమలత ఎక్కడ దొరుకుతుంది, సోమలత అంటే ఏమిటి, సోమరసం అంటే ఏమిటి అనేటటువంటి విషయం తెలియదు. కాబట్టి మనకి ఏది సోమము అనగానే ఇప్పసారా అని మనకి తెలుసు. కాబట్టి వెంటనే ఇది ఇప్పసారా అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది, 100 మంది చూస్తారు. కాబట్టి సోమ అంటే ఇప్పరసం కాదు. ఆ తర్వాత వేదములో ఉండేటటువంటి శూద్రుడు అంటాడు. అసలు నేనేం చెప్తున్నాను, వేదంలో కులం లేదు అన్న, వేదంలో వర్ణం ఉంది అన్న. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. మేధా సంపత్తితోటి ఈ భూమి మీద ఉండే వాళ్ళందరినీ ఐఏఎస్లు ఐపీఎస్లని ఇవాళ తీసుకొచ్చి నెత్తి మీద పెడుతున్నారా పెట్టట్లేదా? ఆ తర్వాత వాళ్ళ చేతి కింద వాళ్ళు ఎలా సంతకం పెడితే దానికి తగ్గట్టుగా పనిచేసేట్టుగా నెక్స్ట్ ఐపీఎస్లు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కిందకి తీసుకెళ్ళి పెడుతున్నారు, ఐఏఎస్ల కిందకి పెడుతున్నారా పెట్టట్లేదా? బాహురాజన్యకృత. ఆ తర్వాత ఈ ఇద్దరి కింద బిజినెస్ మ్యాన్లు ఉంటారు ఈ భారతదేశంలో, ఊరు తదస్యద్వైశ్య. ఇక మొత్తం మిగతా వాళ్ళందరూ వీళ్ళందరికీ ఊడిగం చేస్తూ చాకరీ చేస్తూ ఉండడమే. ఇంతే కదా. ఇదే అక్కడ చెప్పినటువంటిది. అవి వర్ణాలు. ఫలానావాడు బ్రాహ్మడు, ఫలానావాడు శూద్రుడు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి. అన్వయం ఎవడైనా ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కి నా ఇష్టం వచ్చిన అన్వయం నేను చేస్తాను. సో అన్వయాలలో ప్రాబ్లం. అన్వయాలు చట్టాలు. ఇక్కడ సనాతన ధర్మము అంటే ఏమిటి అంటే వేదము నుంచి వచ్చినటువంటి యథాతథమైనటువంటి ధర్మం ఏదో అది. తర్వాత ఇందాక మీరే చెప్పారు, సతీసాగమనం అనేది మనకి లేదు, ఉంటే కుంతీదేవి బతకడానికి వీలు లేదు, వాళ్ళు అప్పుడే చేయాల్సింది అని. ఆ తర్వాత బాల్య వివాహం అనే పదం వాడాం. బాల్య వివాహం అనేది ఇవాళ ఫ్లోరిడా వెళ్తే 14 ఏళ్ళు 12 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు. మనకి ప్రపంచంలో అనేకమైనటువంటి, అంటే దీనికి ఇదమిత్తము అనేది లేదు. చట్టానికి ఇప్పుడు ఒక ఏజ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు భారం కింద భావించి అతి చిన్న వయస్సులోనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. అది చట్టాలలో భాగం. దాన్ని మీరు ఇది రైటు ఇది రాంగు అని చెప్పడానికి నచ్చలేదు, మాకు బాల్య వివాహం మార్చాం, వెరీ గుడ్ అంటే వాళ్ళకి కొంచెం అప్పటికి ఊహ అన్నీ వస్తాయి, అది చేయటం రైట్ బాగానే ఉంది. దాన్ని మనం పెద్ద తీసుకొచ్చి ఇది మొత్తము వేదము అని తీసుకురావడానికి. ఇక ఆ తర్వాత అంటరానితనము అనేటటువంటిది వైదిక భాషలో వేరండి. దాన్ని మీరేం చేస్తున్నారంటే లౌకికమైనటువంటి మాటల్లో తీసుకొస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు నేను మడిగట్టుకొని ఉన్నాను, నాకు వివాహం కాలేదు, ఒకవేళ ఎవరో ఒక ఆయన మడిగట్టుకున్నాడు, వాళ్ళ ఆవిడ్ని ముట్టుకోడు, వాళ్ళ అమ్మని ముట్టుకోడు, వాళ్ళ పిల్లవాడిని ముట్టుకోడు, భగవంతుడికి తీసుకొని వెళ్ళి నైవేద్యం పెడతాడు. ఇప్పుడు మీరేం చేశారనుకోండి, దీన్ని వాడి ఇంట్లోనూ భార్యను ముట్టుకోవట్లే, బయట ఎవరిని ముట్టుకోవట్లే. నేను చెప్తా, ఒక్క నిమిషం అక్కడ ఉంది. నేను చెప్పేది ఒక్క నిమిషం మీరు వినండి. అసలు ఆ మడికి ఉన్నటువంటి అర్థము ఏమిటి? ఇప్పుడు అలా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆళ్వార్లందరూ ఉన్నారు. ఆళ్వార్లందరూ ఎవరండి? ఎంతమంది నాయనార్లు ఉన్నారండి? అనేక మంది ఉన్నారు. వాళ్ళని నెత్తి మీద భుజం మీద పెట్టుకొని నడిపినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను. ఒకవేళ గనక ఈ దేశంలో మనకి సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటిది, మీరే చెప్తున్నారు సనాతన ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు, ఎవడి తరం కాదు, సనాతన ధర్మాన్ని పాడు చేయాలని అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చి ఇప్పటికి దాడి చేశారు, ఎవరి తరం కాలేదు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకవేళ సనాతన ధర్మంలో నిజంగా మీరు చెప్పినటువంటి అసమానతలే అందరూ ఫీల్ అయ్యి ఉంటే, ఈ పాటికి ఇస్లామిక్ రాజ్యం ఉన్న 300 ఏళ్లలో సనాతన ధర్మం వెళ్ళిపోవాలి, లేదు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం వెళ్ళిన 200 ఏళ్లలో వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి చట్టాలు పెట్టి మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప 1000 సంవత్సరాల దాడిలో కూడా
వైదిక ధర్మం పోలేదు అంటే దీంట్లో ఏదో స్ట్రెంత్ ఉంది, వీళ్ళందరూ కలిసి ఉన్నారు, అందరూ ఏదో తీసి పారేసేట్టు లేదు. మీకు తిక్కన చక్కగా భారతం చెప్తూ ఉంటే అక్కడ కూర్చొని గురునాథుడు అనేటటువంటి కుమ్మరి ఆయన రాసేవాడు. కుమ్మరి అతను అద్భుతమైన సర్జరీలు చేసేవాడు, ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ కూడా. మరి ఉదయనిధి స్టాలిన్ తల పట్టుకొస్తే 1000 కోట్లు ఎందుకు ఇవన్నీ? ఒక చిన్న మాట స్వామీజీల చెప్తాను. మాటలు ఒక తప్పుడు ఇవి ఆ ఇస్లాంకి ప్రతిబింబిస్తున్నట్టే ఉంది కదా. వినండి నేను చెప్తా దీనికి సమాధానం. ఒకళ్ళెవరో కడుపు మండి మాట మాట్లాడారు అనుకోండి, స్వామీజీ స్వామి ఏం స్వామీజీ నేను ఆయనకు చెప్తా, భక్తులు. ఒక్క నిమిషం అండి. 10 ఆయన కడుపులో అంత కాలింది, 10 కోట్లు ఆయనకి కడుపులో అంత మంట కలిగే కడుపులో స్థాయిలో కాలడం వల్ల మాట్లాడాడు. సిరియాలో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అలా కడుపులో కాల్చుకోకుండా అంటున్నా. ఎందుకు కాలదండి? ఎందుకంటే మీకు మహాత్మా చెప్తానండి. గాంధీ గోరా కలిసి పనిచేశారు. కాదండి, అది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. నాయకుడు గోరా ఇప్పుడు మహాత్మా పెరియారు గాంధీ కింద కలిసి పనిచేశారు పెరియారు అంటున్నా. చిన్నజీయర్ స్వామి గోరా వారి బ్రాహ్మణే. పూర్వాశ్రమంలో నేను సరస్వతి గోరా గారిని అనేక పెరియారు సార్లు ఇంటర్వ్యూ చిన్నజీయర్ చేశాను. స్వామి వారి సమరం గారి పూర్వం ఉన్న తాతగారు తల్లిదండ్రులు. ఇద్దరు మాట్లాడుతున్నారు. మాట్లాడితే నరికేస్తావు.